చైనా ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. ఎట్లయితే జపాన్‌లో మీదుగా అంటే జపాన్ తైవాన్‌కి సహకరిస్తోందని దాని మీదుగా యుద్ధ విమానాలు ఎట్లా పంపించిందో, అదే సందర్భంలో తన చేపల పడవల పేరుతో, ఆ చేపల పడవలకి బోలెడంత ఫైనాన్స్ చేస్తది. ఆ చేపల పడవలు ఓ రకంగా చెప్పాలంటే చైనా గూఢచారులు. లేదా చైనా సైన్యం కూడా చేపల పడవల పేరుతో విదేశీ జలాల్లోకెళ్ళిపోతాయి. అంతర్జాతీయ జలాల్లోకెళ్ళిపోతాయి. ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎకనామిక్ జోన్‌లోకి గూడా ఎళ్ళిపోతాయి. అదేమంటే వాళ్ళు గనక పట్టుకుంటే చైనా రంగంలోకి దిగిపోయి, అదంతా మా జలాలే అంటుంటదనమాట. తద్వారా జలాధిపత్యం, పంచభూతాల మీద ఆధిపత్యం ఏ ఎదవ కోరుకోకూడదు. కోరుకుంటుంటది చైనా. తాజాగా చూస్తే చైనా కంటిన్యూయస్‌గా ఫిషింగ్ ఫ్లీట్స్‌కి అనేక దేశాల్లో ఉన్నటువంటి దేశాల మీదకి వెళ్ళడానికి పర్మిషన్స్ ఇస్తోంది, డబ్బులిస్తోంది అన్నటువంటిది ఇప్పుడు ఫిలిప్పైన్స్ చేస్తున్న ఆరోపణ. ఫిలిప్పైన్స్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో కూడా అనేక పడవలకి చైనా ఫైనాన్స్ చేస్తోంది. అక్కడ ఎవరైతే ఈ చేపల పడవలు నడుపుకుంటారో ఆళ్ళకి చైనా సబ్సిడీ ఇస్తుందట. ఇది కావాలని తమ కోస్ట్ గార్డ్‌ని ఇబ్బంది పెట్టడానికి, తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర అన్నటువంటిది ఫిలిప్పైన్స్ చేస్తున్న ఆరోపణ.